మనం తాడిపత్రి బస్ స్టాండ్ చూద్దాం. టోటల్ గా తాడిపత్రి బస్ స్టాండ్ నుంచి ఎక్కడికి దర్శన ప్రదేశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంగణం తాడిపత్రి డిపో అన్నమాట. మనకు డిపో ప్రాంగణంలో ఇక్కడ వచ్చేసి ఒక అద్భుతం చూడొచ్చు. ఏమిటంటే లోపలికి వెళ్దాం, చూపిస్తాను. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మీరు డిపో అంటే తాడిపత్రి డిపో నుంచి ఇక్కడ చూపిస్తున్న చూడండి. తాడిపత్రి నుంచి దర్శన ప్రముఖ ప్రదేశాలు టోటల్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉండేదాన్ని కూడా మెన్షన్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మంగారి మఠం వచ్చేసి 160 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే తాడిపత్రి బస్ స్టాండ్ నుంచి బయలుదేరు బస్సులు రిజర్వేషన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నది, చూసుకోండి. మీరు వీలైతే గుంటూరు, విజయవాడ, తాడిపత్రి, బెంగళూరు అంటే తాడిపత్రి నుంచి బెంగళూరు సైడు, అలాగే హైదరాబాద్ సైడు, నెల్లూరు సైడు, ఒంగోలు సైడు, ఆదోని సైడు, చెన్నై సైడు కూడా మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ డిపోలో టికెట్ క్యాన్సిలేషన్ వివరాలు మనకు ఇక్కడ మెన్షన్ చేశారు, వీలైతే చూసుకోండి. మీరు ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ బుకింగ్ వచ్చేసి 8008667615 మొబైల్ నెంబర్కి బుకింగ్ చేసుకోవచ్చు. అదే నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడిపత్రి బస్ డిపో నందు మీకు అందించే సేవలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు కాంటాక్ట్ నంబర్స్ వీలైతే తీసుకోండి. సమాచారం కేంద్రానికి మొబైల్ నంబర్స్, అలాగే మనకు తాడిపత్రి డిపో నుంచి ఎక్కడెక్కడికి బస్సులు అందుబాటులో ఉంటాయనేది మీకు ఇక్కడ లిస్ట్ మెన్షన్ చేశారు. ఈ లిస్ట్ కూడా చూసుకొని ప్రిపేర్ అయిపోండి. ఓకేనా. మనకు లాస్ట్ వచ్చేసి ఊర్చింతల అండి, ఆలూరు కోన వైపుగా వెళ్ళిపోతుంది. అలాగే మనకు హైదరాబాద్ గుత్తి స్లీపర్ వెన్నెల బస్సు రాత్రి 22 గంటలకు ఉంటుంది అనమాట. సూపర్ లగ్జరీ మనకు 22 గంటల 30 నిమిషాలకు ఉంటుంది, అది చూసుకోండి మీరు. స్టూడెంట్ టోటల్ ప్లాట్ఫామ్స్ చూపించేస్తాయి ఇప్పుడు వచ్చేసి. అంటే చాలా మంది క్రౌడ్ వచ్చేసి ఫీల్ అయిపోతున్నారు, ఏందిరా బాబు మమ్మల్ని చూపించేస్తున్నావు అని. ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, చూసుకోండి. లాంగ్ నుంచి షూట్ చేస్తాను ఇక్కడ. అంటే దగ్గరికి వెళ్ళాలి తప్పదు. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బనాపల్లి, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, బద్వేల్, ఆలగడ. అలాగే సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి కడప, తిరుపతి, విజయవాడ, జమ్మలమడుగు. అలాగే మనకు థర్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి అన్ని బస్ డిపోల కంటే ఈ డిపో కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు. సింహాద్రిపురం, అలాగే పులివెందుల, ప్రొద్దుటూరు, నెల్లూరు, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, హిందూపురం. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 4 వచ్చేసి మనకు అనంతపురం, బెంగళూరు. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 5 వచ్చేసి మనకు అనంతపురం, హైదరాబాద్, బళ్ళారి. ఇక్కడ చూసుకోండి, క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అంటే అందరూ హాస్టల్స్కి, కాలేజెస్కి వెళ్ళిపోయింటారు. అంటే చిన్న పిల్లలు వెళ్ళిపోతే పెద్ద పెద్దలు కూడా ఎందుకు తగ్గారంటే అంటే వాళ్ళ పిల్లలు ఉంటేనే కదా బయటకు వెళ్దాము చూద్దాము అనేది, ప్రతి ఒక్కరికి క్రౌడ్ ఉంటేనే కదా. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 6 వచ్చేసి గుత్తి గుంతకల్, మంత్రాలయం సైడు వెళ్ళొచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 6 అనమాట. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 7 కనిపించడం లేదురా బాబు, ఇక్కడ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 వచ్చేసి ధర్మవరం, ఎల్లానూరు, సింహాద్రిపురం. ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గర కూడా ఉండొచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 8 వచ్చేసి మనకు కోటకొండ, పామిడి, తిమ్మంపల్లి, పులివెందుల, చాలవేముల, ఊర్చింతల మీకు చూపిస్తే చూడండి, ఇలా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 9 వచ్చేసి కోవెలకుంట్ల, పేరుసోమల, పెట్నికోట, ఉప్పలపాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 9 లాస్ట్ ప్లాట్ఫామ్స్ అనేది లాస్ట్ వరకు మనకు ఎగ్జిట్ ఎంట్రెన్స్ పాయింట్. ఇది మనకు ఎంట్రెన్స్ పాయింట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. బస్సెస్ చూడండి, అది ఎంట్రెన్స్. ఇది కోవెలకుంట్ల సైడ్ వెళ్తుంది. ఈ విధంగా ఉంటుంది డిపో మొత్తం కూడా, తాడిపత్రి బస్ డిపో. ఓకేనా, చూశారు కదా, చాలా బాగుంది నాకైతే. అంటే డెవలప్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళు. చూశారు కదా, ఇది మనకు తాడిపత్రి బస్ స్టాండ్. ఈ వీడియో మీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.